గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? మీకు థర్డ్ క్లాస్ వాళ్ళకి ఫ్రైడే ఎగ్జామ్ ఉంది, అవునా? ఓరల్ టెస్ట్. లాస్ట్ టైం ఎలా అడిగానో క్వశ్చన్స్ అలాగే అడుగుతాను. యూ హ్యావ్ టు రీడ్ థర్డ్ లెసన్ అంతా చదువుకోవాలి. థర్డ్ లెసన్ ఏంటి? ద స్వీట్ పోరిజ్ లెసన్లో మీనింగ్స్, న్యూ వర్డ్స్ ఈరోజు నుంచే ప్రాక్టీస్ చేయండి. న్యూ వర్డ్స్ ఒక్కొక్కటి 5 times రాసుకోండి, స్పెల్లింగ్తో సహా అడుగుతాను నేను. అర్థమైందా? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదవాలి, జంబుల్ వర్డ్స్ ఉన్నాయి అవి చదవాలి. అండ్ హోమోఫోన్స్ నేను ఒక వర్డ్ చెప్పి హోమోఫోన్ చెప్పమంటే చెప్పగలగాలి. ఓకేనా? అర్థమైందా? హోమోఫోన్ అంటే ఏంటి, అబ్రివేషన్స్ కూడా చదవాలి. హోమోఫోన్ అంటే ఏంటో చదవాలి, మీనింగ్స్ చదవాలి, న్యూ వర్డ్స్ చదవాలి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదవాలి. అలాగే మిమ్మల్ని అందుకే నేను చెప్పేది, నేను అడిగిన వెంటనే ఆన్సర్ రావాలి అంటే మీరు క్వశ్చన్ చదువుకోవాలి, ఆన్సర్ చదువుకోవాలి. అర్థమైందా? నేను క్వశ్చన్ అడగగానే మీరు ఆలోచించారు అనుకోండి, మీరు లైన్గా చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు రావు. నేను ఎక్కడ క్వశ్చన్ అడుగుతానో తెలియదు, ఒక్కొక్కరిని అడుగుతాను. అవునా? నేను అడిగినప్పుడు చక్కగా మ్యూట్ చేసుకొని నేను ఎవరినైతే అన్మ్యూట్ చేసి అడిగితే వాళ్ళే చెప్పండి. క్లాస్ డిస్టర్బ్ చేయొద్దు. ఓకేనా? లాస్ట్ టైం చాలా బాగా చెప్పారు, ఇప్పుడు కూడా అలాగే చెప్పండి, చదవండి. మీకు ఫ్రైడే వరకు టైం ఉంది. ఓకేనా? ఫ్రైడే నేను టైం మెన్షన్ చేస్తాను మీకు, ఎప్పుడైతే అప్పుడు గూగుల్ మీట్లో లింక్ వస్తుంది, ఆ లింక్లో జాయిన్ అయితే మీకు ఓరల్ ఎగ్జామ్ జరుగుతుంది. ఓకేనా? బాగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి. ఓకే, నౌ వీఆర్ ఇన్ 4th లెసన్, ఫ్రెండ్స్ లెసన్. వీ కంప్లీటెడ్ ఫ్రెండ్స్ లెసన్ ఇన్ టెక్స్ట్ బుక్లో మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం. అవునా? టెక్స్ట్ బుక్లో ఫ్రెండ్స్ లెసన్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. వై వీ హ్యావ్ ఫ్రెండ్స్, మనకి ఫ్రెండ్స్ ఎందుకు కావాలి, what is the reason, what purpose we have the friends, మనకి ఏ పర్పస్కి ఫ్రెండ్స్ కావాలి. we have to share the friends, we have to share our sad and glad to friends. మన హ్యాపీనెస్ని, సాడ్నెస్ని వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ కావాలి. ఫ్రెండ్స్ ఆర్ ద ట్రెజర్ ఫర్ అస్, ఏ గుడ్ ట్రెజర్ ఫర్ అస్. వాళ్ళు మనకి సంపద లాంటి వాళ్ళు. దే హెల్ప్స్ అస్ ఇన్ అవర్ సాడ్నెస్ అండ్ గ్లాడ్నెస్. వాళ్ళు మనకి బాధల్లోనూ హ్యాపీనెస్, సంతోషంలో కూడా వాళ్ళు మనకి తోడుగా ఉంటారు. కాబట్టి వీ నీడ్ ఫ్రెండ్స్. మనకి ఇంట్లో ఉన్నప్పుడైతే మమ్మీ డాడీ వాళ్ళు, పేరెంట్స్, సిస్టర్, బ్రదర్ వాళ్ళు ఉంటారు. మనకి బయటకు వచ్చినప్పుడు కంపల్సరీగా వీ నీడ్ గుడ్ ఫ్రెండ్స్ టు విత్ అస్ ఫర్ ఆల్వేస్. మనకి బయటకు వచ్చినప్పుడు మనకి మంచి ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండాలి, టు గివ్ గుడ్ అడ్వైజెస్ ఇన్ అవర్ సాడ్నెస్ అండ్ హ్యాపీనెస్. మనకి సాడ్గా ఉన్నా సరే, హ్యాపీగా ఉన్నా సరే మనకి గుడ్ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఎవరు? ఫ్రెండ్స్. ఓకేనా? మమ్మీ డాడీ వాళ్ళ హెల్ప్ కంపల్సరీ ఉంటుంది. వీ హ్యావ్ టు టేక్ దేర్ హెల్ప్. మనం వాళ్ళ హెల్ప్ తప్పకుండా తీసుకోవాలి. వీ హ్యావ్ టు ఫాలో దేర్ వర్డ్స్. మనం వాళ్ళ మాటల్ని వినాలి, వాళ్ళ వర్డ్స్ని ఫాలో అవ్వాలి. అలాగే ఫ్రెండ్స్ కూడా. ఓకేనా? నెక్స్ట్ ఇన్ వర్క్ బుక్ పేజ్ నెంబర్ 40. పేజ్ నెంబర్ 40 వర్క్ బుక్. పేజ్ నెంబర్ 14 వర్క్ బుక్, ఫ్రెండ్స్ లెసన్, 4th లెసన్. వర్క్ బుక్లో క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా, మీరు రాయగలిగితే రాయండి, నేను వాట్సాప్లో ఫోటో పెడతాను, అప్పుడు రాసుకుందరు కానీ. ఓకేనా? వాట్ ఐ రియల్లీ లైక్డ్ ఇన్ ద పోయం. మిమ్మల్ని అందుకే లెసన్ జాగ్రత్తగా వినమని చెప్పేది. మీరు ఇవన్నీ మీ ఓన్గా రాయాలి కాబట్టి మీరు లెసన్ జాగ్రత్తగా ఉంటే యూ కెన్ అటెంప్ట్ యువర్ ఓన్. మీ ఓన్గా మీరు రాయగలుగుతారు. వాట్ ఐ రియల్లీ లైక్డ్ ఇన్ ద పోయం. మీకు ఈ పోయంలో ఏం నచ్చింది? వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ ద పోయం. మీరు ఈ పోయం నుంచి ఏం నేర్చుకున్నారు? లైక్ అండ్ లెర్న్డ్ అండ్ పిక్చర్. ఈ 3 కంపల్సరీ ఉంటాయి మీకు ప్రతి లెసన్లో. మీరు ఈ 3 కూడా రాయగలగాలి, చెప్పగలగాలి అంటే మీరు ఏం చేయాలి? యూ హ్యావ్ టు రీడ్ ద లెసన్, యూ హ్యావ్ టు లిసన్ ద లెసన్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా ఆ లెసన్ వినాలి. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఐ రియల్లీ లైక్డ్ ఇన్ ద పోయం. మీకు ఈ పోయంలో ఏం నచ్చింది? వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ ద పోయం. మీకు ఈ పోయంలో ఏం నేర్చుకున్నారు? మీరు ఈ పోయం నుంచి ఏం నేర్చుకున్నారు? వీ హ్యావ్ టు మేక్ గుడ్ ఫ్రెండ్స్ టు గివ్ గుడ్ అడ్వైజెస్. మనం మంచి ఫ్రెండ్స్ని చేసుకోవాలి, మంచి సలహాల కోసం. అర్థమైందా? నెక్స్ట్ డ్రా యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ ఆర్ సీన్ ఫ్రమ్ ద పోయం ఇన్ ద స్పేస్ బిలో. ఇక్కడ ఇచ్చిన ప్లేస్లో 3rd లెసన్లో కంపల్సరీ మీరు పిక్చర్ డ్రా చేయాలి. చాలామంది డ్రా చేయట్లేదు పిక్చర్. డ్రా యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ ఆర్ సీన్ ఫ్రమ్ ద పోయం ఇన్ ద స్పేస్ బిలో. ఇక్కడ ఇచ్చిన ప్లేస్లో మీకు ఈ లెసన్లో నచ్చిన ఏదైనా పిక్చర్
ఆ ఫ్రెండ్స్ లెసన్లో టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కదా పిక్చర్స్, ఆ పిక్చర్స్ ఇద్దరు ఫ్రెండ్స్ని డ్రా చేయండి చక్కగా హ్యాండ్స్ పట్టుకొని అలా నించుని ఉన్న పిక్చర్స్ డ్రా చేయండి. ఓకేనా? ఇన్ పేజ్ నెంబర్ 41, ఫోర్త్ క్వశ్చన్. వాట్ డూ వీ లెర్న్ ఫ్రమ్ దిస్ పోయం? వాట్ డూ వీ లెర్న్ ఫ్రమ్ దిస్ పోయం? ఈ పోయంలో మనం ఏం నేర్చుకున్నాం? అలాగే వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ ద పోయం అది వేరు. వాట్ డూ వీ లెర్న్ ఫ్రమ్ దిస్ పోయం, ఈ పోయం నుంచి మనం ఏం నేర్చుకున్నామో రాయాలి. నెక్స్ట్, వై డస్ ద పోయిట్ సే దట్ వీ నీడ్ ఫ్రెండ్స్ ఆల్ త్రూ ద 4 seasons? మనకి ఆల్ త్రూ ద 4 seasons అంటే 4 season అంటే ఇయర్ అనే కాదు, మనం ఉన్నన్నాళ్ళు మనకి ఫ్రెండ్ ఎందుకు అవసరం, ఫ్రెండ్ అవసరం అని ఆ పోయిట్ ఎందుకు చెప్పాడు? వై డస్ ద పోయిట్ సే దట్ వీ నీడ్ ఫ్రెండ్స్ ఆల్ త్రూ ద 4 seasons? మనకి ఎప్పుడు ఫ్రెండ్ అనేవాడు మనకి తోడుగా ఉండాలి అని ఎందుకు పోయిట్ చెప్పాడు రాయాలి. నెక్స్ట్, సిక్స్త్ క్వశ్చన్. వై డస్ ద పోయిట్ డిస్క్రైబ్ ఫ్రెండ్స్ యాజ్ ఎ ట్రెజర్? పోయిట్ ఫ్రెండ్స్ని దేంతో పోల్చాడు, ఏమని చెప్పాడు, ఏమని డిస్క్రైబ్ చేశాడు? ట్రెజర్ అంటే సంపద అని డిస్క్రైబ్ చేశాడు. ఎందుకని? వై డస్ ద పోయిట్ డిస్క్రైబ్ ఫ్రెండ్స్ యాజ్ ఎ ట్రెజర్? పోయిట్ ఫ్రెండ్స్ని ట్రెజర్ అని ఎందుకు డిస్క్రైబ్ చేశాడో రాయాలి. నెక్స్ట్, సెవెంత్ వన్. హౌ డస్ ద పోయిట్ హైలైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇన్ ద పోయం? యూజ్ లైన్స్ ఫ్రమ్ ద పోయం ఫర్ యువర్ ఆన్సర్. హౌ డస్ ద పోయిట్ హైలైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇన్ ద పోయం? పోయిట్ ఎందుకని ఫ్రెండ్స్ ఇంపార్టెన్స్ని హైలైట్ చేశాడు? ఈ పోయం అసలు ఫ్రెండ్స్ గురించి ఎందుకు చెప్పాడు? ఫ్రెండ్స్ గురించి చెప్తే అందులో ఫ్రెండ్షిప్ని ఎందుకు హైలైట్ చేశాడు? మనకి ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎందుకు అవసరం, స్నేహం అనేది మనకి దేనికి, దాన్ని ఎందుకు హైలైట్ చేశాడు అనేది రీజన్ రాయాలి. యూజ్ లైన్స్ ఫ్రమ్ ద పోయం ఫర్ యువర్ ఆన్సర్. మీరు పోయంలో లైన్స్ యూజ్ చేసి ఈ ఆన్సర్ని ఫిల్ చేయొచ్చు, ఈ ఆన్సర్ రాయొచ్చు. పోయం చదవండి, పోయంలో ఎందుకని ఫ్రెండ్షిప్ని హైలైట్ చేశాడో దానికి సంబంధించిన ఆన్సర్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? హౌ డస్ ద పోయిట్ హైలైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇన్ ద పోయం? యూజ్ లైన్స్ ఫ్రమ్ ద పోయం ఫర్ యువర్ ఆన్సర్. మీరు ఈ ఆన్సర్ రాయాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు రీడ్ ద లెసన్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్లో 4th లెసన్ ఫ్రెండ్స్ లెసన్ చదవండి. చదివితే వాట్ డూ వీ లెర్న్ ఫ్రమ్ దిస్ పోయం, మనం ఈ లెసన్ నుంచి ఏం నేర్చుకున్నామో తెలుస్తుంది. ఫ్రెండ్షిప్ని ట్రెజర్ అని ఎందుకు డిస్క్రైబ్ చేశాడో పోయిట్ తెలుస్తుంది. అలాగే మనకి త్రూ అవుట్ ద ఇయర్ అంటే 4 seasons మనం బ్రతికున్న నాళ్ళు మనకి ఫ్రెండ్షిప్ అనేది ఎందుకు అవసరమని పోయిట్ చెప్పాడు. దానికి ఆన్సర్ కూడా అక్కడే ఉంది. మీరు ఆ పోయం మొత్తం చదివితే ఈ 4 questions ఆన్సర్ వస్తుంది. పోయిట్ ఎందుకని హైలైట్ చేశాడు అది కూడా రాయాలి మీరు. నెక్స్ట్, టర్న్ ద పేజ్ ఆల్ ఆఫ్ యూ. పేజ్ టర్న్ చేయండి. రిసైట్ ద పోయం ఫ్రెండ్స్ అలౌడ్ విత్ ప్రాపర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇంటోనేషన్. నౌ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ బిలో అండ్ కంప్లీట్ ఈచ్ టాస్క్. రిసైట్ ద పోయం ఫ్రెండ్స్ అలౌడ్ విత్ ప్రాపర్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇంటోనేషన్. అంటే ప్రాపర్ ఎక్స్ప్రెషన్ అంటే ఇంటోనేషన్ అంటే మనం ఏదైనా క్లాసులో చదువుతున్నాము అంటే అది స్పష్టంగా ఉండాలి, వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలి. మన ప్రొనౌన్సియేషన్ ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలి. అలా అయితేనే దాన్ని గుడ్ ఇంటోనేషన్ అంటారు. గుడ్ టోన్ అంటే గొంతు. మన గొంతు మొత్తం క్లాసులో ఉన్న వాళ్ళందరికీ వినబడాలి, అర్థం అవ్వాలి, స్పష్టంగా ఉండాలి. మీరు ఇది క్లాస్లో ఉంటే క్లాస్లో చేయాలి. రీడ్ ద పోయం ఫ్రెండ్స్ అలౌడ్ విత్ ప్రాపర్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇంటోనేషన్. ప్రాపర్ ఎక్స్ప్రెషన్ అంటే ఆ వర్డ్కి తగ్గ ఎక్స్ప్రెషన్ మనం ఇవ్వగలగాలి. అప్పుడు మనకి ఆ వర్డ్కి తగ్గ ఎక్స్ప్రెషన్ మనం ఇస్తే వాళ్ళకి మీనింగ్ అర్థమవుతుంది. మనం పోయం చదివేటప్పుడు ఆ వర్డ్కి తగ్గ ఎక్స్ప్రెషన్ ఇచ్చామనుకోండి వాళ్ళకి మీనింగ్ అర్థమవుతుంది. అవునా? మనం టీవీలో ఏదైనా ప్రోగ్రామ్ కానీ సీరియల్ కానీ సినిమా కానీ చూసినప్పుడు వాళ్ళ ఫేస్ ఫీలింగ్ని బట్టి మనం అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటాం. అలాగే మీరు కూడా లెసన్ చదివేటప్పుడు ప్రాపర్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇంటోనేషన్ అనేది ఉండాలంట. నౌ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ బిలో అండ్ కంప్లీట్ ద ఈచ్ టాస్క్. ఇక్కడ ఐడెంటిఫై అండ్ లిస్ట్ ద యాడ్జెక్టివ్స్ ఫ్రమ్ ద పోయం. యూజ్ దెమ్ టు మేక్ న్యూ సెంటెన్సెస్. మీరు ఇది 2nd క్లాస్ వాళ్ళు చక్కగా లెసన్ చదివి యాడ్జెక్టివ్స్ అండర్లైన్ చేసి రాయమంటే రాశారు టెక్స్ట్ బుక్లో. ఇది మీకు టాస్క్. ఇప్పుడు ఫ్రెండ్స్ లెసన్ చదివి అందులో ఉన్న యాడ్జెక్టివ్స్ అంటే డిస్క్రైబింగ్ వర్డ్స్. వాట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్? Adjective means describing words, describing a noun. It gives us more information about a noun. Describe చేయడం. ఇక్కడ
ఫ్రెండ్స్ లెసన్లో ఉన్న డిస్క్రైబింగ్ వర్డ్స్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఫ్రెండ్స్ లెసన్లో ఉన్న డిస్క్రైబింగ్ వర్డ్స్ అనేవి ఐడెంటిఫై చేయాలి. మెయిన్ డిస్క్రైబింగ్ వర్డ్ ఏంటి? ట్రెజర్. అలాగే ఇంకా వర్డ్స్ ఉన్నాయి, ఆ వర్డ్స్ని ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి మీరు వాటితోటి సెంటెన్సెస్ తయారు చేయాలి. తయారు చేసి కింద రాయండి. ఈ ఎయిత్ క్వశ్చన్ ఏం చేయాలంటే, ఈ ఎయిత్ క్వశ్చన్లో మీరు పోయం చదవాలి. పోయం చదివి పోయంలో ఉన్న 4 యాడ్జెక్టివ్స్ అక్కడ రాయండి. 4 యాడ్జెక్టివ్స్ రాసి వాటితోటి సెంటెన్సెస్ తయారు చేయండి. వాటితోటి సెంటెన్సెస్ చేయాలి. రాస్తారా? ఫ్రెండ్స్ లెసన్ నుంచి మీరు ఫ్రెండ్స్ పోయం చదవండి. చదివి అందులో ఉన్న యాడ్జెక్టివ్స్ చూడండి. యాడ్జెక్టివ్స్ ఏమున్నాయో ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి వాటితోటి సెంటెన్సెస్ తయారు చేయాలి. నెంబర్ యాడ్జెక్టివ్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఆ నెంబర్ యాడ్జెక్టివ్ తోటి కూడా మీరు సెంటెన్సెస్ చేయొచ్చు. నెంబర్ యాడ్జెక్టివ్స్ ఉన్నాయి, మామూలుగా క్వాలిటీ యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. వాటితోటి మీరు ఆ ఉన్న యాడ్జెక్టివ్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ 4 రాసి వాటితోటి సెంటెన్స్ తయారు చేయండి. ఓకేనా? ఫ్రెండ్స్ గివ్స్ us గుడ్ అడ్వైస్. అక్కడ గుడ్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. మీరు అక్కడ గుడ్ అని రాయొచ్చు. గుడ్ అనేది అక్కడ లైన్స్లో రాసి గుడ్ తోటి వచ్చే సెంటెన్స్ కింద రాయండి. ఫ్రెండ్స్ గివ్స్ us గుడ్ అడ్వైజెస్. మనకి మంచి సలహాలు ఇస్తారు. అలా రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? పోయం చదివి రాస్తారా? రాయడానికి ట్రై చేయండి. ఈ క్లాస్ అయిపోగానే వినేయడం కాదు. మీరు క్లాస్ అయిపోగానే మొత్తం 10:30 వరకు క్లాసెస్ అయిపోయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ ఈ హోంవర్క్ ఇచ్చింది వెంటనే చేసేసుకోండి అమ్మ. తర్వాత చేసుకుందాం అనుకుంటే మీరు మళ్ళీ మర్చిపోతారు. మీరు చక్కగా అప్పటికప్పుడు రాసేసుకున్నారంటే మీకు గుర్తుంటుంది బాగా. ఫ్రెండ్స్ లెసన్ చదవండి. చదివి అందులో ఉన్న యాడ్జెక్టివ్స్ని ఫైండ్ అవుట్ చేసి వాటితోటి సెంటెన్స్ చేయండి. లైక్ గుడ్. గుడ్ అనేది యాడ్జెక్టివ్, దాంతో సెంటెన్స్. ఫ్రెండ్స్ గివ్స్ us గుడ్ అడ్వైజెస్. అండ్ నైస్. నైస్ అనే వర్డ్ కూడా యాడ్జెక్టివ్. నైస్ అనే వర్డ్ కూడా యాడ్జెక్టివ్. నైస్తో కూడా మై ఫ్రెండ్ ఈజ్ వెరీ నైస్. చాలా మంచివాడు. వెరీ నైస్. అలాగే సెంటెన్సెస్ చేయండి. నేను 2 చెప్పేసాను ఆల్రెడీ. ఇంకో 2 మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసి వాటితోటి సెంటెన్సెస్ చేయండి. ఓకేనా? నౌ నెక్స్ట్ క్వశ్చన్. ఆ 8లోనే బి ఉంది చూడండి. నౌ choose suitable adjectives describe what you like about a friend in your class. Fill the graphic organizer given below. మీకు అక్కడ గ్రాఫిక్ ఆర్గనైజర్ ఇచ్చారు. ఎవరి గురించి రాయాలి? మీ ఫ్రెండ్స్ నేమ్ రాయాలి. ఫ్రెండ్స్ నేమ్ అని చెప్పి అక్కడ 4 ఇచ్చారు. అవునా? అక్కడ 4 బాక్సెస్ ఉన్నాయి. ఆ 4 బాక్సెస్లో మీ ఫ్రెండ్ పేరు అక్కడ కింద లైన్లో రాయండి. కింద ఇచ్చిన 2 లైన్స్లో మీ ఫ్రెండ్ పేరు రాయాలి. ఇక్కడ మీ ఫ్రెండ్ పేరు రాయాలి. మీ ఫ్రెండ్ ఎవరైతే వాళ్ళ నేమ్ రాయాలి. వాళ్ళ గురించి 4 వర్డ్స్, డిస్క్రైబింగ్ వర్డ్స్. మీ ఫ్రెండ్ ఎలాంటి వాడు? నేను మీకు చెప్పేటప్పుడు చెప్పాను, మీనా అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు యాడ్జెక్టివ్స్ చెప్పేటప్పుడు. మీనా అమ్మాయి ఎలాంటిది? మీ ఫ్రెండ్ ఎలాంటి వాడు? హీ ఈజ్ వెరీ స్మార్ట్, గుడ్, హెల్ప్ఫుల్ అండ్ బ్రేవ్ ఆర్ ఇంటెలిజెంట్. టాల్. టాల్ పొడవుగా ఉంటాడు. వైట్ ఇన్ కలర్, వైట్ రాయొచ్చు, కలర్ రాయొచ్చు, క్వాంటిటీస్ కూడా రాయొచ్చు. అర్థమైందా? అలాగే నెంబర్ రాయొచ్చు. హీ హ్యాస్ 2 sisters, 1 brother. అలాగా నెంబర్ యాడ్జెక్టివ్స్ కూడా రాయొచ్చు. అర్థమైందా? ట్రై టు రైట్ క్వాంటిటీ యాడ్జెక్టివ్స్. ఆ అబ్బాయికి ఉన్న క్వాలిటీస్ రాయడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్ పేరు రాయండి. మీ ఫ్రెండ్ ఎలాంటి వాడు? ఆ అబ్బాయి మంచివాడైతే గుడ్ అని రాయాలి. అలాగే గర్ల్ అనుకోండి, బాగుంటుంది అంటే బ్యూటిఫుల్ అని రాయొచ్చు. బాయ్ అయితే ఏం రాస్తారు? గర్ల్ అయితే అందంగా ఉంది అని చెప్పడానికి బ్యూటిఫుల్ అని రాస్తాం. మరి బాయ్స్ని కూడా బ్యూటిఫుల్ అనకూడదు, హ్యాండ్సమ్ అనాలి. బాయ్స్ అయితే హ్యాండ్సమ్ అనాలి. హీ ఈజ్ వెరీ హ్యాండ్సమ్ గర్ల్. అబ్బాయి చాలా బాగుంటాడు. వైట్ ఇన్ కలర్. హీ ఈజ్ వెరీ స్మార్ట్. హీ ఈజ్ వెరీ టాల్. హీ ఈజ్ వెరీ బ్రేవ్. హీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. హీ ఈజ్ వెరీ స్మార్ట్. He is very helpful. He is very nice person. He gives very good advices. అలాగా మీ ఫ్రెండ్ గురించి 4 వర్డ్స్ రాయండి. 4 డిస్క్రైబింగ్ వర్డ్స్ రాయండి. ఓకేనా? దీస్ ఆర్ ఆల్. దిస్ ఈజ్ ద వర్క్ బుక్ ఫర్ 4th లెసన్. ఈ 4th లెసన్లో వర్క్ బుక్ మనం 8th క్వశ్చన్ వరకు చెప్పుకున్నాం.
అర్థమైందా? మీరు రాయడానికి ట్రై చేయండి. ఎలా రాయాలి? యూ హ్యావ్ టు రీడ్ ద లెసన్. ఫస్ట్ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి, లెసన్ చదువుతూ ఇక్కడ క్వశ్చన్ చదువుకుని ఒకసారి నేను చెప్పిన మీనింగ్ రివైజ్ చేసుకుని దానికి సూటబుల్ ఆన్సర్ అక్కడ ఉంటే మీరు రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? మీకు ఫ్రైడే ఎగ్జామ్ ఉంది, అవునా? ఫ్రైడే ఎగ్జామ్కి థర్డ్ లెసన్ బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా చదవండి. అందరూ ఆన్సర్ చేయాలి. నేను ఎవరు అడిగితే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవాలి, ఆన్సర్ చేయాలి. వేరే వాళ్ళు ఎవ్వరు అన్మ్యూట్ చేయొద్దు. ఓకేనా? ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్ ఇన్ లెసన్ 3. లెసన్ 3 థర్డ్ లెసన్ ఎగ్జామ్కి చదవండి. ఓకే, థ్యాంక్ యూ.